సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సరే, ఉద్యోగం మానేశావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే మా సొంత ఊరెళ్ళి వ్యవసాయం చేయాలనుకుంటున్నాను, ఊర్లోనే కనీసం 1-2 ఏళ్లు ఉండాలనుకుంటున్నాను అంది. గ్రామస్తులు ఊర్లోని బంధువుల సహాయంతో వ్యవసాయపు పనుల్ని నేర్చుకుంటాను అంది. వేగవంతమైన నగర జీవితానికి ఎంతో ఒత్తిడితో కూడిన కార్పొరేట్ రంగంలోని తన పనికి భిన్నంగా మరో నింపాదిగా ఉండే జీవితాన్ని జీవించాలని నా స్నేహితురాలు కలడు కనింది. నీ ప్రయత్నంలో నువ్వు విఫలమైతే ఎలా అన్నాను నేను. ఈ పని అదే వ్యవసాయం చేయలేదని తేలిపోతే మరో కొత్త రకం పనిని అన్వేషిస్తాను అంది నింపాదిగా. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు హ్యాండ్ మేడ్ పేపర్ తో అందమైన ఫ్రేమ్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు జ్యోతి గారు. మరి అదేంటో చూసి నేర్చేసుకుందామా? హాయ్ జ్యోతి గారు. హాయ్ సుజాత. జ్యోతి గారు, ఈ రోజు మా సకులందరి కోసం హ్యాండ్ మేడ్ పేపర్ తో చక్కటి ఫ్రేమ్స్ చూపిస్తానన్నారు కదండి. అవును. సో మరి అది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? హ్యాండ్ మేడ్ పేపర్, గ్లూ, కట్టర్, స్కేల్, డెకరేట్ చేసుకోవడానికి మిర్రర్స్, ఇంకా కుందన్స్. ఓకే జ్యోతి గారు, ఇప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? మనకు కావాల్సిన కలర్ లో హ్యాండ్ మేడ్ పేపర్ సెలెక్ట్ చేసుకొని దాన్ని మన ఆర్ట్ వర్క్ లేదా ఫోటో సైజ్ ప్రకారంగా డిజైరబుల్ సైజ్ కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది? ఇక్కడ నేను 5.5 inches by 7.5 inches లెంత్ లో కట్ చేసుకున్నాను, రెక్టాంగిల్ షేప్ లో. ఓకే ఓకే. దీంతో ఇలాంటివి 4 pieces కావాలి మనకి. సో ఎవ్రీ పీస్ 4 pieces కావాలి. ఇప్పుడు మీరు చేసేది ఒకటి 4 pieces కావాలి. ఓకే, 4 వైపులు 4 pieces కావాలి. ఓకే, దీన్ని మనం టెక్స్చర్ సైడ్ చూసుకొని రాంగ్ సైడ్ ఇన్సైడ్ ఉండేట్టుగా హాఫ్ కి ఫోల్డ్ చేసుకోవాలి లెంత్ వైస్ లో. ఓకే ఓకే. ఇప్పుడు సో హాఫ్ గా అయిపోయింది. కరెక్ట్. ఇలా బుక్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేసుకొని ఈ ఎడ్జ్ ని మళ్ళీ ఇన్సైడ్ కి పెట్టేసి మళ్ళీ ఫోల్డ్ చేయాలి. సో హాఫ్ కి ఫోల్డ్ చేస్తున్నారు ఇప్పుడు. కరెక్ట్. అయితే ఫోల్డింగ్స్ అన్ని కూడా లోపల వైపు చేసుకుంటున్నాము. అవుట్ సైడ్ ఫోల్డ్ చేసేసి ప్రెస్ చేసేసుకోవడం. దీన్ని ఓపెన్ చేసేసుకొని సేమ్ అలాగే ఇంకో వైపు కూడా సెకండ్ సైడ్ కూడా. ఓకే. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఫోల్డ్ ఉండడం వల్ల ఈ ఎడ్జెస్ చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ ఈవెన్ గా సైజ్ వస్తుంది అనమాట. ఒక సైడ్ ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్స్ ఉండదు. సో ఇలాగా మనం 1 side ఆఫ్ ద ఫ్రేమ్ రెడీ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం రెడ్ కలర్ ఫ్రేమ్ ని తయారు చేస్తాం. అవును. సో ఇలాంటివి 4 pieces రెడీ చేసుకోవాలి. చేసిన తర్వాత అసెంబుల్ చేసుకొని పేస్ట్ చేయాలి. ఓకేనండి. సో మరి 4 pieces రెడీ చేసేద్దామా? సరే. ఓకే జ్యోతి గారు, మరి 4 pieces రెడీ అయిపోయాయి కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? వీటిని ఇంటర్లాక్ చేసుకొని పేస్ట్ చేస్తే మన ఫ్రేమ్ రెడీ అయిపోతుంది సుజాత. ఓకే ఓకే. సో దీనికోసము ఫస్ట్ 2 pieces తీసుకొని కార్నర్స్ మ్యాచ్ చేసుకోవాలి. చేసుకొని దీంట్లో మనకి ఎక్కడ కూడా క్రాస్ గా రాకుండా ఉండడానికి ఈ కార్డ్ స్టాక్ ని గైడ్ లాగా యూస్ చేస్తున్నాను నేను. ఓకే, దీన్ని కార్డ్ స్టాక్ అంటారండి? అవునండి. సో మనకి స్టేషనరీలో డిఫరెంట్ కలర్స్ లో దొరుకుతుంది. ఓకే ఓకే. సో దీన్ని నేను ఇందులో ఫిట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా కార్నర్ నాకు తెలుస్తుంది అనమాట. ఓకే ఓకే. సో ఈ 2 sides ఇన్సైడ్ నుంచి ఇలా లోపల పెట్టేసుకొని దీంట్లో సెట్ చేసుకోవాలి. ఇన్సైడ్ ఈ కార్నర్ లో మనకి గ్లూ అప్లై చేసేసుకొని 2 sides పేస్ట్ చేసుకోవాలి సుజాత. ఓకే. సో వెనక వైపు కూడా అలాగే అటాచ్ చేసేసారు కదండి? అవును సుజాత. అలాగే 3 pieces ఇదే ప్యాటర్న్ లో మనము అటాచ్ చేసేసుకుంటాము. 4th piece కి మటుకు కొంచెం డిఫరెంట్ గా అటాచ్ చేస్తాం. సో 3 sides చేసేసేద్దామండి. ఓకే ఓకే. ఈ ఫ్రేమ్ కి నేను ఆల్టర్నేట్ మెథడ్ లా కాకుండా 2 sides బయటికి 2 sides లోపలికి ఉండేలాగా చూస్ చేసుకున్నాను సుజాత. ఇప్పుడు లాస్ట్ పీస్ అటాచ్ చేసుకుందాం. లాస్ట్ పీస్ కి మనం ఏం చేయాలంటే జస్ట్ పైన సైడ్ మట్టుకే ఫ్లాప్స్ ని పేస్ట్ చేసుకోవాలి గ్లూతోని. వెనకాల సైడ్ ఓపెన్ గా వదిలిపెట్టేసేయాలి. ఓకే ఓకే. సో వెనకాల సైడ్ నుంచి ఓపెన్ చేసి మనము పిక్చర్ కానీ ఆర్ట్ వర్క్ కానీ లోపల పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇన్సర్ట్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఒక వైపుని మాత్రం వదిలేస్తున్నారు. అవును. ఓకే. సో ఈ ఇది ఫ్రంట్ సైడ్ కదండి ఇప్పుడు మీరు పేస్ట్ చేస్తుంది? అవును సుజాత. సో ఈ ఫ్రంట్ సైడ్ పేస్ట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ ఓపెన్ గా ఉంచుకుంటే 1 side మట్టుకే అది మనకి ఆర్ట్ వర్క్ కానీ. సో చాలా ఈజీ అండి ఇలా కట్ చేసుకోవడం. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ వచ్చింది కదా మనకి. అవునండి, బేస్ వచ్చేసింది కాబట్టి మల్టిప్లై చేసి
చేసినట్టు జస్ట్ మళ్ళీ దీన్ని సైజ్గా యూజ్ చేసి కట్ చేసేసేది. ఓకే, సో ఇలా మనకి ఫ్రేమ్కి ఎన్ని అవసరం ఉంటాయో అన్ని కట్ చేసేసుకోవాలి. అవును. ఓకేనండి, సో మనకు ఫ్రేమ్కి సరిపోయేనన్ని కట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకు కావాల్సిన ట్రయాంగిల్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదండి, నెక్స్ట్ ఏం చేస్తారు? మనం ఇంతకుముందు చెప్పిన టెక్నిక్ యూజ్ చేసాం కాబట్టి అన్ని ట్రయాంగిల్స్ ఒకే సైజ్ లో వస్తాయి. ఓకే, సో ఇది మనకి అలైన్మెంట్ ని చూసుకొని ఎట్లా ప్లేస్ చేసుకుంటే బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో ఫస్ట్ దాన్ని ప్లేస్ చేసి చూద్దాము. ఓకే, సో ఇలాగే పేస్ట్ చేసేసుకుందామండి. మొత్తం అన్ని 4 సైడ్స్ కూడా ఇలాగే అవును. పేస్ట్ చేయాలి. ఓకేనండి. సో ఇలా కాకుండా వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ డిజైన్ అనుకున్నా కూడా దానికి కూడా పేపర్ యూజ్ చేస్తే చాలా నీట్ గా వస్తుంది అనమాట. కొంచెం గ్లూ అప్లై చేసేసి పేస్ట్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఏం చేస్తారు దీనికి? దీనికి మనం మిర్రర్స్ ఇంకా కుందన్స్ ని యూజ్ చేసి డెకరేట్ చేసుకుంటాం సుజాత. ఓకే, ఇక్కడ నేను స్క్వేర్ షేప్ లో ఉన్న మిర్రర్స్ తీసుకున్నాను. ఇవన్నీ జస్ట్ పేస్ట్ చేసుకోవడమే కాబట్టి ప్రాసెస్ చాలా క్విక్ గా ఉంటుంది. దీనికి కూడా మనం పేస్ట్ చేయడానికి ప్లేస్మేట్ చూస్తున్నారు. కరెక్ట్. ఓకే, సో అన్ని మిర్రర్స్ కంప్లీట్ అయిపోయాయి ఈ లైన్ అంతా కూడా. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ దీంట్లో మనం కుందన్స్ కొన్ని ప్లేస్ చేసుకుందాము. సో పేస్ట్ చేసేద్దామండి. యా, ఓకే, నిజంగా చాలా బాగుందండి ఇలా చేస్తే. సో ఒకసారి మల్టిపుల్ డాట్స్ పెట్టేసుకొని దాని మీద డ్రాప్ చేస్తే సరిపోతుంది. సో దీనికి సో ఈ గ్లూ ఆరిపోయిన తర్వాత కనిపించదు కదండి? అవును, కనిపించదు సుజాత. ఓకే, సో ఈ సైజ్ అంతా రెడీ అయిపోయిందండి. నిజంగా ఎంత అందంగా ఉందంటే చాలా 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 అందంగా కనిపిస్తుంది. ఎస్పెషలీ ఈ ఎల్లో కలర్ పేపర్, ట్రయాంగిల్ పేపర్ ఏదైతే పెట్టారో అసలు ఈ పేపర్ పెట్టడం వల్లే ఎక్కువ అందం వచ్చిందని చెప్పాలి. బికాస్ కాంట్రాస్ట్, కరెక్ట్, కలర్ కాంట్రాస్ట్ వల్ల ఇంత అందం వచ్చిందండి. సో మనం 4 సైడ్స్ ఇలా ప్రిపేర్ చేసేసుకుందామా? చేసేది. ఇది ఇంకొక సింపుల్ మోడల్లో చేసిన ఫ్రేమ్ సుజాత. సో దీంట్లో మనము ఆర్ట్ వర్క్ అన్న ఫోటో అన్న ఎట్లా ప్లేస్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, ఓకేనండి. దీన్ని క్లోజ్ చేయాలనుకుంటే మనకి అసిటేట్ అనేసి ఒక షీట్స్ దొరుకుతాయి రికార్డ్స్ కోసం యూజ్ చేసేవి. ఆ షీట్ ని మనం దీంట్లో ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ తర్వాత ఆర్ట్ వర్క్ పెట్టుకుంటే సరిపోతుంది. సో కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా కూడా. ఎంత నీట్ గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు జ్యోతి గారు ఈరోజు మా సకులందరికీ ఒక డిఫరెంట్ ఐటమ్ ని పరిచయం చేశారు. నిజంగా ఇది వర్తి. పిల్లలకి ప్రిపేర్ చేసి ఇచ్చినా బాగుంటుంది, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా బాగుంటుంది, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సకులు, చూసారు కదా జ్యోతి గారు ప్రిపేర్ చేసిన పేపర్ షీట్ తో అందమైన ఫోటో ఫ్రేమ్ ని. నిజంగా చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? నమస్తే.